సార్ మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్లోని దేశమంతా తిప్పాలని ఫిక్స్ అయ్యారు. హైదరాబాద్లో ముఖ్యంగా చాలా ప్లేసెస్కి తిప్పుతున్నారు. అందులో ముఖ్యంగా రామప్ప అండ్ వరంగల్ ట్రిప్ వేశారు. చూసారా మీరు? అంటే కాళ్ళు కడగడం దాని గురించి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. సీతక్క కూడా దానికి ఒక సీతక్క మీద చాలా గౌరవం. సీతక్క చెప్తా ఇప్పుడు జరగటమే దౌర్భాగ్యం. అది ఏదో ఒక అమ్మాయి అత్యుత్సాహంలో చేసింది, ఏదైనా అత్యుత్సాహంలో చేసింది, ఏం చేసినా తప్పే కదా. ఆ తప్పుని ఖండించాలి, అయిపోయింది. దాన్ని తప్పు జరిగింది పవిత్ర స్థలంలో, ఇది కరెక్ట్ కాదు అన్న మాటని సీతక్క మీద నాకు చాలా గౌరవం. సీతక్క కూడా ఇలాగ రాజకీయంగా నువ్వేదో అంటే నువ్వేదో అన్నా, నువ్వు సన్నాసి అంటే నువ్వు సన్నాసి అన్నట్టు మాట్లాడుతూ అనుకోలే నేను. ఆవిడ ఈ మిగతా వాళ్ళు మాట్లాడతారు. సీతక్క ఒక ఫైట్ నుంచి, ఒక పోరాటం నుంచి వచ్చింది, ఉద్యమం నుంచి వచ్చిన మనిషి కనుక ఆవిడ కొంచెం పద్ధతిగా మాట్లాడు. ఆవిడ కూడా నాకు ఆశ్చర్యం వేసింది అన్న, తప్పే ఉంది అన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. ఏదో అత్యుత్సాహం చేసి దాని పార్టీకి ప్రభుత్వానికి చెప్పక ఎవరు చెప్తారమ్మా? నడుపుతుంది ప్రభుత్వం కదా, ఆ కార్యక్రమం నడుపుతుంది ప్రభుత్వం. అక్కడ తప్పు జరిగిందంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కదా ఎవరైనా. అది ఏదో జరిగింది, అనుకోకుండా జరిగింది, ఇది ఇంటెన్షనల్ కాదు, మా ప్రభుత్వ విధానం కాదు, ఏదో ఒక అమ్మాయి జరిగింది, దాన్ని మేము సెటరేట్ చేస్తున్నాం, కరెక్ట్ చేస్తాం, ఇలా చెప్పాల్సింది పోయి సీతక్క కూడా మామూలు రాజకీయ నాయకుల్లాగా, ఈ కాంగ్రెస్ లో ఉండే దౌర్భాగ్యం రాజకీయ నాయకుల్లాగా ఆవిడ కూడా మాట్లాడటం నాకు బాధ వేసింది. ఎందుకంటే ఆవిడ నాకు చాలా గౌరవం. ఎందుకంటే కావాలని చెయ్యలేదు అని అంటున్నారు. అండ్ వాటర్ పారిస్తే, అంటే వాటర్ అందరు ఒకటేసారి కడుక్కుంటే నీళ్లు ఏరులై పారుతుంది కాబట్టి ప్లేట్లలో కడిగించినాం అని చెప్పేసి అంటారు. కానీ చూస్తే మాత్రం పద్ధతిగా ఒక గెస్ట్ వచ్చి అంటే మనం వాళ్ళని గురువు లాగా పూజిస్తే తప్ప వాళ్ళ కాళ్ళు మనం అందాల బామలు వాళ్ళ కాళ్ళు కడగటం ఏంటని అసలు నాకు అర్థం కాదు. అందాల బామలు ఓకే, వాళ్ళ కాళ్ళు కడగటం ఏంటని, వాళ్ళ కాళ్ళు కడిగే సంస్కారం ఏంటని గుడిలో? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? అలాంటి చాలా అసహ్యమైన విషయం చెప్పాలంటే. అందాల బామలు గౌరవం వచ్చారు, తిప్పుతున్నారు దేవుళ్ళకి, సంతోషం. దేరెంట్స్ వాళ్ళ కాళ్ళు కడగటం ఏంటి? వాళ్ళకి అదొక మన సంస్కృతి సాంప్రదాయాల్లాగా వాళ్ళ కాళ్ళు కడగడం, ఒక్కొక్కళ్ళు చెంబు తీసుకురావటం, ప్లేట్ పెట్టుకోవడం, తాంబూలం ప్లేట్ తీసుకొచ్చి నాన్ సెన్స్. అది టూ మచ్. అది వీళ్ళకి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏ స్తుతి సన్నాయి ఉండదమ్మా. అంటే సీతక్క అన్నారు కదా, అంటే ఏర్లై పారుతుంది కాబట్టి కాళ్ళు కడగడానికి వీలు లేదు కాబట్టి అట్లా కడిగించినామని. అదే ఇప్పుడు అదే చెప్తా. అందుకనే ఆవిడ మీద నాకు బాధపడుతుంది. ఆవిడ పద్ధతిగా మాట్లాడే మనిషి. అదేదో ఒక చిన్న పొరపాటు జరిగింది, అది అనుకోకుండా జరిగింది, ఒక అమ్మాయి అత్యుత్సాహం వల్ల జరిగింది, అంతతో బాగుండేది. అది కాదు తప్పేంటి అన్నట్టు మాట్లాడితే ఎంతకన్నా ఘోరం ఇంకేముంది? ఇంకా మీకు విచక్షణ లేదు, ఒక సంస్కారం లేదు, సాంప్రదాయం లేదు, మీ పిచ్చి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ పరిస్థితుల్లో అందాల బొమ్మలు ఏం చెయ్యాలి, పెద్ద ఏదో దాన్ని ఏమీ చేయట్లేదు. ప్రజలకి పెన్షన్ డబ్బులు లేవంటాడు, నన్ను కోసిన డబ్బులు లేవంటాడు, ఎవరికి ఏమి ఇవ్వటానికి లేదంటాడు. ఇన్ని మాట్లాడతాడు. 2,250 కోట్లు దీనికి ఖర్చు పెడతాడు. ఇది ఏం ప్రయోజనం? దాని గురించి ఇక్కడ ట్రోల్ నడుస్తుంది సార్. పాకి అప్పు పుట్టింది కానీ మనకు పుట్టదా అని చెప్పేసి. అదే అప్పు పుట్టదని ఈయన చెప్పుకుంటున్నాడు. అక్కడ చంద్రబాబు, ఇక్కడ ఈయన మన మోహన్ చూస్తే దొంగలు చూస్తే చెప్పుకున్నారు సిగ్గు లేకుండా. నిజం ఒప్పుకుంటున్నారు, ఓకే. మరి 250 కోట్లు అందాల బొమ్మకి ఏం ప్రయోజనం? అందాల బొమ్మ పోటీల వల్ల ఏ వర్గానికి, ఏ శ్రామిక, కర్షక, కార్మిక, దళిత ఎవరికైనా ప్రయోజనం ఉందా? అంటే ప్రపంచం అంతా మననే చూస్తుంది. మనం చూస్తే మన న్యూస్ చూస్తే సరిపోయిందా మనకి? మన పిల్లలకు పెన్షన్ ఇవ్వడానికి లేదంటున్నారు. ఒక పక్క ఈ 250 కోట్లు అక్కడ ఖర్చు పెట్టచ్చు కదా. వాణిజ్యంగా ఏమన్నా ప్రయోజనమా? నువ్వేం చేయాలి? ఇంటర్నేషనల్ గా ఉంది, వాళ్ళు పర్మిషన్ అడిగారు, పర్మిషన్ ఇవ్వు. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కదా, పర్మిషన్ లేదు అనుకుంటే ఇవ్వు. నువ్వు ఖర్చు పెడతావేంటి? నువ్వు ప్రభుత్వం లాంఛనాలతోటి, ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా అందాల పోటీలు, లేకపోతే వేరే ఆర్గనైజేషన్ నడుపుతుంది? ప్రపంచంలో ఎక్కడ అందాల పోటీ జరిగినా ఒక ఆర్గనైజేషన్ నడుపుతుంది, ప్రభుత్వాలు నడుపు. ఈ దరిద్రం అంటే తెలంగాణలో ప్రభుత్వం నడుపుతుంది. అందాల
పచ్చిగా చెప్పాలంటే అది ఏమన్నా గొప్ప సంస్కారవంతమైన ప్రోగ్రామా? తొడలు చూపిస్తూ, సంకలు చూపిస్తూ, అర్ధనగ్న డ్రెస్సులు వేసుకుంటూ ప్రదర్శన. ఈ అర్ధనగ్న ప్రదర్శనని వందల కోట్లు. 100 కోట్లు పెట్టి పెన్షన్ డబ్బులు లేవు, రీఎంబర్స్మెంట్ డబ్బులు స్టూడెంట్స్ కి ఇవన్నీ లేవు, నాకు అప్పులు బస్సులు పుట్టలేదు. కొనడానికి డబ్బులు, నాకు అప్పులు పుట్టలేదు అంటాం. ఈ ఈ ఒక మూర్ఖమైన ప్రభుత్వ విధానం అని కొట్టొచ్చినట్టు కనబడదు. ఒక మూర్ఖమైన ప్రభుత్వ విధానంలో ఈ కాళ్ళు గడగటాలు ఇంకా అంతవరకు నయం. ఆ కాళ్ళు గడికి నెచ్చిన పోసుకోవాలి. ఆ ఆ దౌర్భాగ్యం చేయలే. వీళ్ళు రంభా ఊర్వశి మేనకలు, ఈ ఇంద్రుడి సభ నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి ఆ పని కూడా చేయలేదు. ఆ పని కూడా చేస్తారు వీళ్ళు. సీతక్క అలా మాట్లాడుతానే చాలా నాకు పద్ధతిగా మిగతా వాళ్ళు వేరు. మిగతా వాళ్ళు ఇప్పుడు అమ్మ కదా, దేవాలయం కొండా సురేఖ అంత కదా, లంచం పని ఫైల్ ప్రతి ఫైల్కి లంచం అడుగుతారు. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ మీదే వాళ్ళు రాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ మీదే వాళ్ళు చూసుకుంటారు. తన ప్రభుత్వంలో ఉండి ప్రతి మంత్రి డబ్బులు అడుగుతాడు అంటే ఇంకేం చెప్పాలి? సీతక్క అలా కాదు, ఒక ఉద్యమము, ఒక సిద్ధాంతము తోటి వచ్చింది కదా. సో కొంచెం పద్ధతిగా మాట్లాడుద్ది. ఏదో అనుకోని పరిస్థితిలో ఎవరో ఒకడు అత్యుత్సాహం వల్ల జరిగింది. అది జరగడంతే జరిగింది. అయిపోయేది. తగిన జాగ్రత్త చూసుకోవడం, దాన్ని పెద్దది ఇష్యూ చేయకండి, పొరపాటు జరిగింది అని అంటే అయిపోయింది. తప్పేమిటి, చేస్తే తప్పేమిటి అని పిచ్చివాగుళ్ళగా ఆవిడ కూడా మాట్లాడితే చాలా బాధ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.